మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించిన కోవట్ను తానేనని, తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి ఆలగడ్డలో పోటీ చేయడానికి తాను సిద్ధమేనన్నారు ఆయన. భూమా అఖిలప్రియ అల్టిమేట్ బెదిరింపులకు భయపడి తాను ఆలగడ్డ చంద్రబాబు సభకు వెళ్లలేదని, తనను ఆపడం ఎవరితరం కాదన్నారు ఏవి సుబ్బారెడ్డి. ఆలగడ్డ నుండి పోటీ చేయడానికి తాను ఎప్పటి నుండో ఆసక్తిగా ఉన్నానని, పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. అఖిలప్రియ తప్ప భూమా ఫ్యామిలీలో ఎవరు పోటీ చేసినా తాను సపోర్ట్ చేస్తారని తెలిపారు ఏవి సుబ్బారెడ్డి. పార్టీ టికెట్ను అధికారికంగా ప్రకటిస్తారని, కానీ ఆలగడ్డ టికెట్ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు చెవిలో చెప్పారని భూమా అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఏవి సుబ్బారెడ్డి. ముస్లింలను కించపరుస్తూ మాట్లాడిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల పార్టీకి మంచి జరుగుతుందన్నారు ఏవి సుబ్బారెడ్డి. అది అల్టిమేటం ఇవ్వడం అనేది జరిగింది. అవును, నేను చెప్పినాను అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. ఆమె ఊకడదంపుల బెదిరింపులకు భయపడేవాడా ఏవి సుబ్బారెడ్డి. ఆళ్ళగడ్డ తాలూకా తెలుసు, నంద్యాల పార్లమెంటుకు అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏమిటి అనేది. నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు, నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆళ్ళగడ్డలో ఉన్నాను. నేను అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి, గతంలో యువగలంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నింద చేసే పరిస్థితులు కలిగినాయి. అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో, ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికి ఏవి సుబ్బారెడ్డిని. నేను పుట్టిందాడా, పెరిగిందాడా, నాకు ఆస్తులు ఉండేదాడా, ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా. ఆళ్ళగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్ళగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆళ్ళగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే ఇంకా నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది. కానీ మన ఫరూక్ ఉన్నాడు, ఎట్లొచ్చింది? ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు, ఒక లెటర్ వచ్చింది, ప్రొసీజర్ ఉంటుంది. చెవిలో చెప్తే అది నాకు ఎట్లా తెలుస్తుంది? పై వాళ్ళని అడగాల్సిందే. నేను గతంలో కూడా చెప్పినాను, భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా, ఏం చెప్తాది నాకు అనే దాన్ని బట్టి. నేను పార్టీని ధిక్కరించే పోయే మనిషిని కాదు, ఏం జరుగుతుందో చూద్దాం.